ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని నేటి నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు మూసివేయాలని సంబంధిత ఉన్నతాధికారులు నిర్ణయించారు. దానికి సంబంధించి నోటీసులను యూనివర్సిటీ అంతటా అంటించారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. నిన్న రాత్రి 2 గంటల పాటు వీసీ చేంబర్ హాల్లో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఇన్ఛార్జ్ వీసీ కేఆర్ సాంబశివరావు, అర్బన్ ఎస్పీ సర్వేశ్వర త్రిపాఠి, గుంటూరు ఆర్డీఓ భాస్కర్ నాయుడు మరికొంతమంది అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తక్షణం విశ్వవిద్యాలయంలో ఉన్న అన్ని కుల సంఘాల బోర్డులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. వసతి గృహాల్లో ఉంటున్న బయట వ్యక్తులను తక్షణమే గుర్తించి పంపించేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఇప్పటికిప్పుడు 10 రోజులు అర్ధరాత్రి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇది సమంజసం కాదు అని మనతో మాట్లాడిన విద్యార్థులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడారా? ఏమంటున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికే మనం విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది గౌతమి. వారంతా ఒకటే చెప్తున్నారు, ఈ 10 రోజులు సెలవులు ప్రకటించడం వెనక ఖచ్చితంగా యూనివర్సిటీ దురుద్దేశం ఉన్నట్టు స్పష్టమవుతుంది అన్నది విద్యార్థులు చెప్తారన్నమాట. ఎందుకంటే ఇప్పటికే రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనకు సంబంధించి పెద్ద స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఉన్న ఫలంగా ఇక్కడ విద్యార్థులను ఖాళీ చేయించాల్సిన అవసరం ఏంటనేది విద్యార్థులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపట్లోనే ఆ ఐక్య వేదిక ఆధ్వర్యంలో వీరందరూ కూడా జేఏసీ గారి కొద్దిసేపట్లో సమావేశం కూడా కాబోతున్నారు. ఆ తర్వాత ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు అనేది కూడా వారు ప్రకటించబోతున్నారు. అయితే మరోవైపు వర్సిటీకి సంబంధించిన అధికారులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇప్పటికిప్పుడు అందరూ కూడా ఖాళీ చేయాల్సిందే. ఆ చేయడం ద్వారా ఇక్కడ ఎవరైతే అవుటర్స్ ఉన్నారో వారందరూ కూడా బయటకు పంపించేసిన తర్వాత ఇతరులు ఏదైతే హాస్టల్ సంబంధించిన విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే ఐడి కార్డులు ఇచ్చిన తర్వాత వారిని లోపలికి అనుమతిస్తాము, ఇందుకోసమే ఈ ఏర్పాట్లు చేస్తున్నాం అనేది వర్సిటీ అధికారులు చెప్తారన్నమాట. అయితే దీన్ని మాత్రం విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ ఎవరు కూడా అంగీకరించలేదు. ఇలాంటి చరిత్ర గతంలో కూడా అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ టైంలో ఆకస్మిక తనిఖీలు చేశారు వర్సిటీ అధికారులు అందరూ కూడా. హాస్టల్లోనూ క్లాస్ రూమ్ లోనూ ఆకస్మిక తనిఖీలు చేసి ఎవరైతే ఇతరులు బయట వ్యక్తులు ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి అప్పటికప్పుడు వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం, వారిని బయట పంపడం లాంటివి జరిగాయి.